దీన్ని బట్టి చూస్తుంటే ప్రజారంజక పాలన ఎవరిది, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అటు జగన్ గారు ఆలోచన ఒక్కటే, జగన్ గారి మనసు నిండా ఒక్కటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి ఆరోగ్యం ఉండాలి, ప్రజలకి విద్య ఉండాలి, ప్రజలకి పథకాలు అందాలి, ప్రజలు తిరిగే గ్రామాల్లో మంచినీరు ఉండాలి, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి, వాళ్ళ జీవనం బాగుండాలని ఆలోచన చేస్తారు. అందుకోసమే జనం మనసులో జగన్ గారు సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు జగన్ గారితో పాటు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది, చలమలశెట్టి సునీల్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషిని. గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచుగా, వారింటి మనిషిగా, వారు పిలిస్తే అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉంటారు మా వంగాగీత గారు. పిలిస్తే పలుకుతారు మా వంగాగీత గారు. ఏ పని చెప్పినా మాకు చేస్తారు వంగాగీత గారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా 10 ఇళ్ళు తిరిగితే 3-4 ఇళ్ళు మాకు ఆపరేషన్ చేయించారు, మాకు హాస్పిటల్లో ఉండి మీరు వైద్య సౌకర్యం చేయించారు, మాకు అర్ధరాత్రి సౌకర్యం అవకాశం కావాలన్నా మీరు వచ్చారని చెప్తుంటే మాకు చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చేసిన సేవను గుర్తించారు ప్రజలు, చెప్తున్నారు బహిరంగంగా అనేది మాకు సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఓటర్ మహాశయులు అందరికీ కోరుతున్నాం, మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, ప్రజలకి సేవ చేసేవాళ్ళు మేము. ఈ ఇండస్ట్రీస్ పరంగా, ఉద్యోగాల పరంగా అన్నింట్లో కూడా సునీల్ గారు చాలా పట్టుదలతో ఒక మంచి ప్లాన్తో ఉన్నారు. ఇక్కడుండే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది వారి ఆలోచన. కాబట్టి ఇండస్ట్రీల పరంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని వారి ఆలోచన. కాబట్టి మా అందరి కాంబినేషన్తో ప్రజలకి మంచి మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఓటర్ మహాశయులు అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను, మీరందరూ మీకు అమూల్యమైన రేపు 13వ తేదీ, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని, జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరి ప్రార్థిస్తున్నాం.